Hi guys, Vivo T4 Ultra రీసెంట్గా ఇండియాలో లాంచ్ అయింది. బేస్ వేరియంట్ 8GB ర్యామ్ అండ్ 256GB 35,000 రూపీస్ ప్రైస్లో అవైలబుల్గా ఉంది. 12GB ర్యామ్ అండ్ 256GB 37,000 రూపీస్ ప్రైస్లో అవైలబుల్గా ఉంది. సో ఖచ్చితంగా ప్రైస్లో ఇది వర్తియా కాదనే దాని గురించి మనం కన్క్లూజన్లో ఎండింగ్లో మాట్లాడుకుందాం. సో దానికంటే ముందు అవుట్ ఆఫ్ ది బాక్స్ కంటెంట్ చూసుకుంటే మాత్రం మీకు కేస్, ఛార్జర్ అండ్ కేబుల్ అన్ని ప్రొవైడ్ చేస్తున్నారు. అది ఇదని కాదు, బట్ ఈ ప్రైజింగ్కి కంపేర్ చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇది వర్తి మొబైలా లేదా అనేది మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో దానికంటే ముందు ఒకవేళ మన ఛానల్ మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తే, ఒకవేళ నా వీడియోస్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సో వీలైతే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. సో ఫస్ట్ ఇనిషియల్గా మనం స్పెక్స్ గురించి మాట్లాడుకుందాం. అంటే చాలా మంది ఖచ్చితంగా కమెంట్స్లో అయితే నెగిటివ్గా కమెంట్ చేస్తూ ఉంటారు. అసలు వీడికి అట్లీస్ట్ స్పెక్స్ అయినా కూడా తెలుసా లేదా, వీడియో గురించి మాట్లాడుతున్నాడు, వీడి ఫోన్ గురించి మాట్లాడుతున్నాడు అని చెప్పి చాలా మంది చాలా రకాలుగా సో ఖచ్చితంగా కమెంట్ చేయొచ్చు. కాబట్టి ఫస్ట్ మనం స్పెక్స్ గురించి మాట్లాడదాం. సో ఫైనల్గా ఇదే ప్రైస్ కేటగిరీలో దీనికన్నా వన్ ఆఫ్ ది బెస్ట్ మొబైల్స్, ఫ్లాగ్షిప్ మొబైల్స్ ఏమేమి ఉన్నాయో కూడా మాట్లాడుకుందాం. దీనిలో మీకు 6.67 ఇంచ్ 1.5K క్వాడ్ కర్వ్డ్ డిస్ప్లేతో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లేది, 5000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ సపోర్ట్ చేస్తుంది, 1600 నిట్స్ హై బ్రైట్నెస్ కి సపోర్ట్ చేస్తుంది అండ్ PW డిమ్మింగ్ సపోర్ట్ కూడా అవైలబుల్ గా ఉంటుంది. SGC సర్టిఫికేషన్ కూడా ఇది పొందింది. బట్ స్టిల్ ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం 35,000 రూపీస్ ప్రైస్ లో ఉండాల్సిన డిస్ప్లేనా అనుకుంటే మాత్రం ఖచ్చితంగా కాదు. ఎందుకంటే ఇందులో మీకు ఇంకా చెప్పాలనుకుంటే TUV సర్టిఫికేషన్ కూడా ఇవ్వచ్చు, ఇంకా మంచి డిస్ప్లే కూడా ప్రొవైడ్ చేయొచ్చు. సో ఖచ్చితంగా నన్ను అడిగితే మాత్రం అంటే ఈ ప్రైస్ ట్యాగ్ తో కంపేర్ చేసుకుంటే ఇది అంత మంచి పవర్ఫుల్ డిస్ప్లే మొబైల్ అయితే కాదు. అండ్ డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అవైలబుల్ గా ఉన్నాయి, డాల్బీ అట్మాస్ ఆడియో సపోర్ట్ ఉంటుంది అండ్ హైరస్ ఆడియో సపోర్ట్ కూడా ఉంటుంది. అండ్ మీకు ఓవరాల్ గా సౌండ్ అవుట్పుట్ విషయానికి వస్తే మాత్రం బెస్ట్ క్వాలిటీ ఉంటుంది. అండ్ డైమెన్సిటీ 9300 ప్లస్ ప్రాసెసర్ తో వస్తుంది. ఇది 4nm టెక్నాలజీ పైన బిల్డ్ అయింది. సింపుల్ గా స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్స్ తో చూసుకుంటే స్నాప్ డ్రాగన్ 8th Gen 2 చిప్సెట్ ఏదైతే ఉంటుందో సో దానికి ఈక్వల్ గా ఒక కాంపిటీటర్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. అఫ్ కోర్స్ గేమింగ్ పరంగా బాగానే ఉంటుంది, మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం ఈ ప్రైస్ లో ఇది ఖచ్చితంగా మంచి ప్రాసెసర్ అనే చెప్పొచ్చు. ఈవెన్ CPU థ్రాట్లింగ్ లో కూడా ఆల్మోస్ట్ ఆల్ 70% వరకు స్కోర్ చేసింది. సో ఓవరాల్ గా ఖచ్చితంగా పర్ఫార్మెన్స్ వైజ్ గా చూసుకుంటే ఇది ఒక మంచి ఫోనే. 5500 mAh బ్యాటరీ ఉంటుంది, 90 watts అవుట్ ఆఫ్ ది బాక్స్ చార్జర్ తో వస్తుంది. కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ ఒక 50 minutes లో మొబైల్ కంప్లీట్లీ ఫుల్ చార్జ్ అవుతుంది. అండ్ మీకు బ్యాటరీ బ్యాకప్ కూడా ఈవెన్ ఒక 7 to 8 hours వరకు వస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ 50+8+50 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా సోనీ సెన్సార్ తో వస్తుంది అండ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ సెన్సార్ అని చెప్పొచ్చు. అగైన్ 50 మెగాపిక్సెల్ చూసుకుంటే సో టెలిఫోటో సెన్సార్ అని చెప్పొచ్చు. ఈ ఫోన్ లో చూడడానికి అన్ని స్పెక్స్ కూడా చాలా చాలా బెటర్ గా ఉన్నాయి. ఒక్కటి కూడా నెగిటివ్ పాయింట్ అయితే ఖచ్చితంగా నాకు ఎక్కడ కూడా కనిపించలేదు. బట్ వీళ్ళు పెట్టిన ప్రైజింగ్ చూసుకుంటే మాత్రం 35,000 రూపీస్ ప్రైస్ లో ఒక వివో బ్రాండ్ నుంచి, దట్టు ఒక బడ్జెట్ బ్రాండ్ నుంచి, అంటే బడ్జెట్ సిరీస్ నుంచి ఒక ఫోన్ ని తీసుకోవాలా లేదా అనేది స్టిల్ మనకి చాలా చాలా కన్ఫ్యూజింగ్ గానే ఉంటుంది 2025 లో. ఎందుకంటే మనకి సామ్సంగ్ బ్రాండ్ నుంచి తీసుకుంటే సామ్సంగ్ S23 FE, S24 FE రెండు కూడా 35,000 రూపీస్ ప్రైస్ లో అవైలబుల్ గా ఉన్నాయి. స్పెక్స్ అన్ని కూడా నేను స్క్రీన్ మీద వేస్తా, ఒకసారి మీరు చూసుకోండి. అండ్ సామ్సంగ్ S23 మొబైల్ కూడా అప్పుడప్పుడు 35,000 రూపీస్ ప్రైస్ లో ఆఫర్స్ లో అవైలబుల్ గా వస్తుంది. సో వాటితో కంపేర్ చేసుకుంటే ఇవన్నీ కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ మొబైల్స్ అని చెప్పొచ్చు. అండ్ ఇంకా కావాలనుకుంటే పిక్సెల్ 8a మొబైల్ కూడా ఆల్మోస్ట్ ఆల్ 35,000 రూపీస్ ప్రైస్ లో రైట్ నా అవైలబుల్ గా ఉంది. సో ఒకవేళ మీకు కెమెరానే బెస్ట్ కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీకు పిక్సెల్ 8aలో వన్ ఆఫ్ ది బెస్ట్ కెమెరా ప్రాసెసింగ్ ఉంటుంది, బెస్ట్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. సో ఓవరాల్ గా చూసుకుంటే ఈవెన్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ పరంగా చూసుకున్నా కూడా పిక్సెల్ 8a అనేది బెస్ట్ మొబైల్. ఈ పిక్సెల్ 8a మొబైల్ ని నేను ఆల్మోస్ట్ ఆల్ లాస్ట్ 6 months నుంచి యూజ్ చేస్తున్నా. సో కెమెరాస్ కానీ ఎవ్రీథింగ్ చూసుకుంటే సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ అంతా కూడా మీకు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది 35K ప్రైస్ లో. అండ్ ఇవి కాకుండా ఇంకా వేరే బ్రాండ్స్ కూడా కావాలనుకుంటే IQ Neo 10 మొబైల్ కూడా రీసెంట్ గానే ఇండియాలో లాంచ్ అయింది. జస్ట్ 30,000 రూపీస్ ప్రైస్ లో స్నాప్ డ్రాగన్ 8th Gen 3 చిప్సెట్ తో వస్తుంది. సో ఖచ్చితంగా ఇవన్నీ కూడా దీంతో కంపేర్ చేసుకుంటే, అంటే T4 Ultra తో కంపేర్ చేసుకుంటే సో వన్ ఆఫ్ ది బెస్ట్ మొబైల్స్ అని చెప్పొచ్చు. సో ఫైనల్ గా ఈ ఫోన్ ఖచ్చితంగా కొనొచ్చా అంటే డెఫినెట్ గా నన్ను అడిగితే మాత్రం 100% బ్లైండ్ గా దీన్ని అవాయిడ్ చేయండి, ఎవరు కూడా కొనొద్దు. ఎందుకంటే 30K ప్రైస్ లో అప్పుడప్పుడు ఆఫర్స్ లో వస్తే నో ప్రాబ్లం బై చేయండి. 35K ప్రైస్ లో మాత్రం ఖచ్చితంగా ఇది వర్తి మొబైల్ అయితే కాదు. సో నా పిక్స్ వచ్చేటప్పటికి సామ్సంగ్ S23 FE, S24 FE అండ్ సామ్సంగ్ S23 పిక్సెల్ 8a, IQ Neo 10 ఇవన్నీ కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ మొబైల్స్ అని చెప్పొచ్చు అండర్ 30K ప్రైస్ లో. ఫైనల్ ఇది గైస్ నా ఒపీనియన్. దీని గురించి మీరేమనుకుంటున్నారో కమెంట్స్ లో కమెంట్ చేయండి. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ టెక్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి.